తీయండి, దేవుని వాక్యం చదువుకుందాం. అపోస్తులైన పౌలు గారు హెబ్రీ సంఘానికి రాసిన పత్రిక, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుకుందాం. 1వ వచనం నుండి హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం. అపోస్తులైన పౌలు గారు హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 1 నుంచి. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను, అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలము అని గుడారం ఉండెను. అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు చిగురించిన అహరోను చేతికర్రయు నిబంధన పలకలను ఉండెను. దానిపైని కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కిరూబులుండెను. వీటిని గూర్చి ఇప్పుడు వివరముగా చెప్పవల్లపడదు. చదివిన ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ అర్థమవునట్లుగా బోధించి, వాక్యపు లోతులలో పరిశుద్ధతలో ప్రభు మనల్ని అందరినీ ప్రతిష్ఠించి, పరిశుద్ధుల స్వాస్థ్యములో దేవుడు మనల్ని అందరినీ భద్రపరిచి, మరణము వరకు లోకానికి వెలుగై ఉండునట్లుగా ప్రభు మనల్ని అందరినీ స్థిరపరచును గాక. ఆమెన్. అరగంటే ఆమెన్, అంతే. అరగంటే ఆమెన్. వచ్చే వారం నుంచి మనం ఫ్రీ కాబట్టి అప్పుడు అరగంటే ఆమెన్. మీకు అన్ని వివరంగా చెప్పుకుంటా పోతే టైం చాలదు కాబట్టి క్లుప్తంగా చెప్తా. ఇప్పుడు మనము పాత నిబంధన కాలములో ఉన్న ప్రత్యక్ష గుడారాన్ని చదువుకున్నాం. ప్రత్యక్ష గుడారం అంటే ఐగుప్తులో 430 సంవత్సరాలుగా బానిస సంఖ్యలు అనుభవిస్తున్నటువంటి ఇజ్రాయేలీల్ని మోషే గారి చేత దేవుడు బయట తీసుకొని వచ్చాడు. అవును అన్నోళ్ళు హల్లెలూయా అనండి. శాంతిరతను నమ్ముతున్న శాంతిరతను నువ్వు ఇజ్రాయేలీల్ని ఐగుప్తుల నుంచి దేవుడు బయట తీసుకొచ్చాడు అని నమ్ముతున్నావా? ఏమో సార్, మళ్ళీ గట్టిగా చెప్తే ఏమవుద్దన్నట అన్న. 10 రకాల తెగుళ్ళతో ఐగుప్తుని అతలాకుతలం చేసి 40 లక్షల మంది కాల్బలాన్ని సైన్యాన్ని తీసుకొని వచ్చే ప్రజలు తీసుకొచ్చే బయటికి. వాళ్ళు కానాన్ దేశం ప్రయాణం అయ్యారు. ఎక్కడి నుంచి? ఐగుప్తుల నుంచి. ఐగుప్తు నుంచి కానానికి 11 రోజుల ప్రయాణం. చెప్పాలి, ఎన్ని రోజుల ప్రయాణం? 11 రోజులు. మనిషి నడుచుకుంటూ వెళితే 11 రోజుల్లో చేరిపోతారు. 11 రోజుల్లో వెళ్ళాల్సిన ప్రయాణాన్ని 40 సంవత్సరాలు చేశాడు దేవుడు. ఎందుకు? 11 రోజుల్లో చేరిపోవాల్సిన దాన్ని 40 సంవత్సరాలు పెంచాడు. ఎందుకు అంటే 430 సంవత్సరాలు వాళ్ళు ఐగుప్తులో నివాసం చేసినందువల్ల వాళ్ళకి బాగా అలవాటైపోయింది ఆ ఊరు. చెప్పు, ఏమైపోయింది? బాగా అలవాటైపోయింది. 11 రోజుల్లో కానీ దేవుడు వాళ్ళని తీసుకెళ్ళి కానాన్లో పెట్టిండుంటే వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? మాకు దీనికంటే అదే బాగుంది. మా నైలు నది, మా సొరకాయలు, కీరకాయలు, చేపలు, మట్టగుడిసెలు, గెండ్లు, ఉరుములు, మోయి చేప, ఇదే పని వాళ్ళకి. నైల్ నదిలో దొరికే చేపలే వాళ్ళ ప్రాణం అంతా. అది సిటీ. అన్ని దేశాల నుంచి ఓడలు వస్తాయి, వ్యాపారం బాగా చేసుకోవచ్చు. సాయంత్రం అయిందంటే ఒక సుక్క వేసేసుకోవచ్చు. ఆ పక్కకు పోతే రికార్డ్ డ్యాన్స్ అంగళ్ళు ఉంటాయి. ఆ అంగళ్ళలో పోయి ఆ మనుషులు డ్యాన్సులు వేస్తూ ఉంటే చూసుకుంటూ ఉండొచ్చు. అదే హ్యాపీ, అదే సంతోషం, అదే జీవితం. వాళ్ళకి అలవాటు అయిపోయింది బాగా. 430 సంవత్సరాల నుంచి ఈ రక్తంలోకి ఎక్కిపోయింది. అట్లాంటి టైంలో కానీ దేవుడు వాళ్ళ సింపుల్గా తీసుకెళ్ళి కానీ పెట్టాడు అనుకో, మళ్ళా వెనకడుగేసేస్తారు, వెనక్కి వెళ్ళిపోతారు. రెండోది, 11 రోజుల్లో పోయే రూట్ ఎక్కడంటే ఫిలిస్తీన్ల మధ్యలోంచి పోవాలా. ఫిలిస్తీన్లు ఇశ్రాయేల్ శత్రువులు. ఆ ఫిలిస్తీన్లు ఇశ్రాయేల్ ఎక్కడ యుద్ధానికి వస్తే వీళ్ళు అప్పుడు దాకా కత్తి పట్టుకోవాలా. గేలాలు అలవాటు. వీళ్ళకి గేలాలు, కత్తులు అలవాట్లేదు. గేలాలు పట్టుకునే చేతులతో కత్తులు పట్టుకోమంటే దెబ్బకు పారిపోయి మళ్ళీ వెనకెళ్తారని వీళ్ళకి అన్నీ అలవాటు చేయడానికి దేవుడు వీళ్ళని చుట్టూదారులు నడిపించాడని బైబిల్ చెప్తాం. దేవుడు స్తోత్రం కలుగును గాక. తర్వాత ఆయనకి ఏమనిపించిందో ఏమో, ఆ ఐగుప్తులో నుంచి బయలుదేరేటప్పుడు 18 సంవత్సరాల పైనుండే వాళ్ళందరినీ అయిపోయాడంతే, వేసాడంతే. ఎందుకు వేసాడు మీరు నన్ను అడగకూడదు, నేను చెప్పకూడదు. ఆ తరము వారందరూ ఆకులు రాలినట్లుగా రాలిపోయిరని చెప్పింది బైబిల్లో. ఎందుకు రాలిపోయారు?
వాళ్ళు పొద్దున్న లేస్తే ఐగుప్తు కీరకాయలు, ఐగుప్తు సొరకాయలు, ఐగుప్తు చేపలే తప్ప దేవుడు మనకు వాగ్దానం చేశాడే కానాన్ దేశం ఉందే, మన పితరులు అడగబోవాలి మా ఐలేదు వీళ్ళ మైండ్లో. ఏమో మొత్తం మీద ఆ తరపు వారందరూ చనిపోయారు. ఆ తరం వాళ్ళలో మిగిలింది యెహోషువ, కాలేబు, అంతే వాళ్ళిద్దరే. వాళ్ళ పిల్లలు ఉన్నారే, వీళ్ళు పెద్దోళ్ళు అయ్యారు. 40 సంవత్సరాల తర్వాత వీళ్ళని ఆ దేశం తీసుకెళ్ళాడు దేవుడు. అది మనకు తెలిసిన సంగతి. ఈ 40 సంవత్సరాలు అరణ్యంలో ఇశ్రాయేల్ నడుస్తున్నప్పుడు ఇశ్రాయేలుతో పాటు దేవుడు కూడా నడవాలని ఆశ కలిగి నాకు ఒక మందిరాన్ని కట్టండి అని చెప్పాడు. దేవుడు స్తోత్రం కలుగును గాక. ఏం కట్టండి? నాకు ఒక మందిరం కట్టండి, నేను మీ మధ్య నివాసం చేయాలని చెప్పాడు. సీనాయి పర్వతం దగ్గర దేవుడు కొలతలు మొత్తం చూపిస్తే ఇశ్రాయేలు మనసులు దేవుడు మారిస్తే బంగారు తాళ్ళు, గీళ్ళు, పేర్లు మొత్తం తీసుకొని వస్తే సంవత్సరం రోజుల తర్వాత ప్రత్యక్ష గుడారం అనగా దేవుని మందిరాన్ని మొదటగా కట్టారు. అరణ్యంలో మొట్టమొదటిగా ప్రత్యక్ష గుడారం కట్టి నిలబెట్టారు సీనాయి పర్వతం దగ్గర. ఆ ప్రత్యక్ష గుడారం అని పిలువబడే దేవుని మందిరంలో కొన్ని వస్తువులు ఉంటాయి. మనం మెయిన్ గేట్లో నుంచి లోపల రాగానే అక్కడ 2 వస్తువులు కనపడుతుంటాయి. బలిపీఠము, ఇతడి గంగాళం. బలిపీఠముల మీద జంతువులు బలిస్తూ ఉంటారు. గంగాళంలో చేతులు కాళ్ళు కడుక్కొని మందిరంలో పోతుంటారు. ఈ 2 వస్తువులు బయట ఉంటాయి. ఆ ఆవరణలో నుంచి ఇట్లా ఆ గేట్ తలుపు తీసుకుని లోపలికి వచ్చారనుకో, ఇక్కడ కొన్ని వస్తువులు ఉంటాయి. ఈ పక్క ఏముంటుందంటే దీపస్తంభం ఉంటుంది, వెలుగు కాంతి వస్తుంటుంది. ఈ పక్క ఏముంటుందంటే సన్నిధి రొట్టెల బల్ల, అక్కడ రొట్టెలు పెట్టుంటారు బల్ల మీద. ఇదిగో ఇక్కడ ఎదురుగా ఇక్కడ ఏం పెట్టుంటారంటే ధూపవేదిక, ప్రార్థన చేయడానికి ధూపవేదిక పెట్టుంటారు. మళ్ళీ ఇక్కడ ఒక తలుపు ఉంటుంది. ఈ తలుపు తీసుకొని స్టేజ్ మీదకి వస్తే ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఈ అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఉంటుంది అనమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ సెటప్ అంతా దేవుడు చెప్పి మోషే చేత కట్టించాడు, రెడీ చేయించాడు మందిరాన్ని. ఆ మందిరములో ఉన్న వస్తువులు ఒక్కొక్కటి చదువుకుంటా వచ్చే విధంగా మనం బిడ్డలారా. అయితే ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకుంది ఏంటంటే 4వ వచనంలో చూడండి. 4వ వచనంలో, హెబ్రీ పత్రిక 9:4వ వచనంలో, ఆ మందసములో మన్నా గల బంగారు పాత్ర, చిగురించిన అహరోను చేతికర్ర, నిబంధన పలకలు ఉండేనని రాయబడింది. అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఉంటుంది. మందసం అంటే ఒక చెక్క మీద బంగారం తాపి బంగారం పూత పోయేస్తుంటారు. బంగారం పూత వేశారు, అది బంగారంలా పెట్టిలా కనపడద్ది. ఆ పెట్టి లోపల 3 వస్తువులు ఉన్నాయి. మనకు తెలుసు, ఆజ్ఞల పలకలు, మన్నాతో నిండిన బంగారు పాత్ర, అహరోను చేతికర్ర. ఈ 3 ఉన్నాయి ఆ పెట్టిలో బిడ్డలారా. ఆ తర్వాత ఆ పెట్టి మూత ఉందే, ఆ పెట్టి మూత మీద దేవదూతల రూపంలో బంగారుతోటి కిరూబులు రెక్కలు విప్పిన దేవదూతలాగా ఈ పక్క ఒక దేవదూత, ఆ పక్క ఒక దేవదూతని ఆ మూత మీద చేశారు. ఆ మూతని కరుణాపీఠం అంటారు అనమాట. ఆ కరుణాపీఠం మీద నుండి దేవుడు మాట్లాడేవాడు ఆ రోజుల్లో. ఇదంతా మీకు జస్ట్ గుర్తుపెట్టి టూకీగా చెప్తున్నా. ఈ మందసం, ఈ మందిరం 40 సంవత్సరాలు వాళ్ళ మధ్య ఉండింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ మందిరంలో పరిచర్య చేయడానికి దేవుడు లేవీలను కోరుకున్నాడు. షిఫ్ట్లు వారీగా 8 గంటల డ్యూటీ. ఈ షిఫ్ట్ దిగిపోతే ఇంకో టీం వస్తారు, వాళ్ళు దిగిపోతే ఇంకో టీం వస్తారు. మోసేవాళ్ళు ఒకరు, తోమేవాళ్ళు ఒకరు, కడిగేవాళ్ళు ఒకరు, మళ్ళా చుట్టేవాళ్ళు ఒకరు. ఇలా లేవీలు పరిచర్య చేసేవాళ్ళు. బాగుందా? ఇలా సాగిపోతూ ఉంది. అయితే ఒక మాట చెప్తాను మీకు. ఆ మందసంలో ఉన్న ఒక వస్తువు ఏంటంటే మన్నాతో నిండిన బంగారు పాత్ర అనండి. మన్నాతో నిండిన బంగారు పాత్ర అనండి. మన్నాతో నిండిన, అది మన వాక్యం ఈరోజు. మన్నాతో నిండిన బంగారు పాత్ర. మన్నా అంటే ఏందన్నా? మమ్మల్ని అడతారండి సార్ మీరు మన్నా అంటే. వాళ్ళు 3 రోజులు ఐగుప్తులోంచి బయటకు వచ్చిన తర్వాత 3 రోజులు అన్నం వాళ్ళు తెచ్చుకున్న అన్నం సరిపోయింది వాళ్ళకి. పిండి, గోధుమ పిండి మొత్తం తెచ్చుకున్నారు. 3 రోజులు ఉండింది వాళ్ళకి అన్నం. 3 రోజుల తర్వాత వాళ్ళకి ఆకలి స్టార్ట్ అయింది. అన్నం, భోజనం, మోషే అని కేకలేశారు. వెంటనే ప్రభు ప్రార్థన చేసి, ఏం ప్రభు అన్నం అంటారు ప్రభు, నన్నేం చేయమంటావు ప్రభు? సరే, రేపు ఉదయాన, ఈరోజు కూడా వాళ్ళకి ఉపవాసం, రేపు ఉదయాన్నే మంచు పడద్ది. ఆ మంచు పడేటప్పుడు మంచుతో పాటు కొత్తిమీర గింజల్లాంటి గింజలు పడతాయి ఆకాశంలో నుంచి. ఏ గింజలు? కొత్తిమీర గింజలు వంటి గింజలు పడతాయి. ఆ మంచు ఉన్నప్పుడు కనబడవయ్యి. మంచు ఎగిరిపోయిన తర్వాత ఆవాలు కనపడతాయి. ఆ ఆవాలు మీరు ఏం చేయాలంటే కూర్చుకోవాలి. ఆ ఆవాలన్నిటినీ కూర్చుకొని మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమందికి ఎంత అయితే సరిపోద్దో కొలత చొప్పున తెచ్చుకోవాలా. ఇదేందిరా ఇదే కొలత చొప్పు తెచ్చుకోమంటున్నాడా అనకూడదు. నేను చెప్పిన మాట మీరు వినాలా. కొలత చొప్పున తెచ్చుకోవాలి. తెచ్చుకొని అవి రోట్లో దంచుకొని పిండిగా అయిన తర్వాత
ఆ కొత్తిమీర గింజల వంటి ఆ పిండి పిండి చేసుకొని రొట్టెలు చేసుకొని తినాలి. ఆ రొట్టెలు కొంచెం చప్పగా ఉంటే అయినా మీరు తినాలి. సరే అని చెప్పి ఉదయాన్నే వెళ్తే మంచుతో పాటు గింజలు పడ్డాయి. మంచు ఎగిరిపోయింది, కనబడుతున్నాయి. మొత్తం 40 లక్షల మంది ప్రజలు పోయి ఏరుకొచ్చుకున్నారు. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఎంత కావాలో అంతే తెచ్చుకోండి. రేపు ఎవరు నడిచిపోతారు, రేపు కూడా ఈరోజు తెచ్చేసుకుందాం అనుకోబాకండి. మీరు కానీ రేపుడు కోసం కూడా తెచ్చుకున్నారంటే ఆ కంపుకు మీరు ఇంట్లో నిలబడలేరు. కంపు కొట్టద్దని చెప్పాడు దేవుడు. చెప్తుంటాడే మాకు తెలీదా అనుకున్నారు కొంతమంది. కొంతమంది ఏం చేశారంటే వారంక సరిపడ తెచ్చుకున్నారు పోయి. ఇంకా బయటికి పోకూడదని తెచ్చుకున్నారు. కొంతమంది కరెక్ట్ తెచ్చుకొని వండుకొని ఆ చపాతీలు వేసుకొని తిన్నారు. బిడ్డరా, నిజంగా వాళ్ళు చెప్పినట్టు సర్వీస్ ఎప్పుడుగానే ఉంది చూసేదానికి. ఏదో తినేశారు, ఆకలితో తినేశారు. ఒక సామెత ఉంది, ఆకలి రుచి ఎరగదు, నిద్ర చెప్పండి, నిద్ర సుఖం ఎరగదు, ఆకలి రుచి ఎరగదు. ఆకలి తోడరు కాబట్టి తినేశారు. ఈ ఎక్కువ తెచ్చుకున్నారే, కరెక్ట్గా రాత్రి 12 దాటిన తర్వాత భయంకరమైన దుర్వాసన, కంపు. ఎక్కడరా ఈ కంపు అని చూస్తే వాళ్ళు తెచ్చుకున్నారే అది పురుగు పట్టిపోయిందంట. అంటే ఆ మన్నా ఒక్క రోజుకే కరెక్ట్గా పనిచేస్తుంది, ఉపయోగపడుద్ది. రోజు మారిందంటే పురుగు పట్టేస్తుంది. ఆ వాసన పడలేక మూటలు ఎత్తుకొని పరిగెత్తుకొని పోతున్నారు బయటికి. ఎత్తి పడేసి వచ్చేసారు, పోయి దూరంగా పడేసి వచ్చేసారు పోయి, ఆ వాసన తట్టుకోలేక. అప్పుడు అర్థమైంది, ఇక నుంచి ఎంత కావాలో అంతే తెచ్చుకోవాలా. ఇంకో మాట చెప్పాడు దేవుడు, సూర్యుడు కానీ వచ్చాడంటే సూర్య కిరణాలుగా ఎండగానే పడిందా, ఈ ఎండకి గింజలు కరిగిపోతాయి. ఎండకి గింజలు కరిగిపోతాయి. మీరు 10 గంటలు లేచి పోతానంటే మీరు పోయలే ఉండవాడా కరిగిపోయి ఉంటాయి. ఎండ రాకముందే పోయి ఏరుకొచ్చుకోవాలా, ఉదయాన్నే లేయాలి మీరు అని చెప్పాడు దేవుడు. బుద్ధితో సచ్చినట్టుగా పోయి నలుగురు ఉంటే నలుగురికి, 10 మంది ఉంటే 10 మందికి కొలత చొప్పున తెచ్చుకొని రోజు తినడం స్టార్ట్ చేశారు. బిడ్డలారా, మీకు ఏమర్థమైంది? మన్నా ఒక రోజుకే పనిచేస్తుంది. ఆ మన్నాను ఇంకో రోజు కూర్చుకున్నాం అనుకో, రోజు మారిందంటే ఏమైపోతే పురుగు బట్టి కంపొచ్చి వాసన చేస్తుంది కదా. అయితే దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఈ మన్నాని ఒక పాత్రలో తీసుకొని బంగారు పాత్ర చేయి మోషే, బంగారు పాత్ర చేయి. ఈ బంగారు పాత్రలో మన్నా పోయి, ఈ బంగారు పాత్రలో మన్నా పోసి, ఈ మన్నా కొత్తిమీర గింజలు లాంటి ఈ మన్నా పోసి ఇది తీసుకెళ్ళి మందసంలో పెట్టు. దేవుడు స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. దేంట్లో పెట్టు? దేంట్లో పెడితే మాకు ఎందుకు సార్ చూస్తున్నారు మీరు? ఇంక నేను ఇష్టంగా చూసాను, నేను వాక్యం కూడా చెప్పను, చెప్తున్నా. ఇది తీసుకెళ్ళి ఎక్కడ పెట్టు? మందసంలో పెట్టు. ప్రభువా వాసన, ప్రభువా నువ్వు పెట్టు అన్నాడు దేవుడు. ఒక బంగారు పాత్రలో మన్నా పోసి తీసుకెళ్ళి మందసంలో పెట్టాడండి. మీరు నమ్ముతారు బిడ్డరా, నమ్ముతారో నమ్మరో, 40 సంవత్సరాల పాటు ఫ్రెష్గా ఉందంతే ఆ మన్నా. పురుగు పట్టలేదు, వాసన రాలేదు, తడి రాలేదు, కంపు కొట్టలేదు. ఈరోజు పడిన ఫ్రెష్ మన్నా ఎట్లా ఉంటుందో
బైబిల్ అట్లా ఉంది కాబట్టి ఊహించడమే. మనం మాట్లాడుకునేంత కంటే అందంగా ఉంటుంది మన దేశం. ఆమె చెప్పండి గట్టిగా. అక్కడ ఆయన మహారాజై ఉంటే దగదగ మెరిసే సూర్యకాంతం అంటే ఆ శ్రేష్టమైన సియోను పట్టణంలో అది వేరు, వర్ణించలేము ఆనందాన్ని. ముత్యముల మీద బంగారు మీద నడుస్తాం, బంగారు వీధులు, ఆ శ్రేష్టమైన సుందర పట్టణం. మన కొరకు దేవుడు నియమించిన సియోన్ రాజ్యంలో నదికి ఈవల ఆవల జీవవృక్షాలు ఉంటాయి, జీవవృక్ష చెట్లు ఉంటాయి. ఆ చెట్ల పండ్లు తింటే ఇక సావే లేదు మనకు. ఆమె అని చెప్పండి గట్టిగా. ఇప్పుడు విల్సను తెల్లగా పాలిపోయి ఎండుకలు తెల్లగా అయిపోయి మడతలు పడతా ఉంది, ముసలోడు అయిపోతున్నాడు ఆడ కూడా. అప్పుడు ఏమిలే, నేరుగా విలసను నేను ఇద్దరం పోయి మేము కూడా మడత పడిపోతాం. నాకు కూడా ఆ పండు ఒకటి దించి 4 మొక్కలు చేసుకుని, ఒక మొక్క యాక మనకి, ఒక మొక్క ఎవరా విలసను, ఒక మొక్క నేను, ఒక పక్క బాంధవం తినేసామనుకో మళ్ళా కుర్రోళ్ళు అయిపోతాం. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఇక సావే లేదు, మరణం లేదు పరలోకంలో మనకి. ఆది కాండంలో ఆదాము గురించి అదే అంటాడు దేవుడు. ఆదాము మనలో ఒకని వంటి వాడయ్యాడు, వీడి జ్ఞానం వచ్చేసింది, వీడు కూడా మళ్ళీ ఇప్పుడు ఇలా జీవవృక్ష ఫలం తీసుకొని తిన్నాడంటే వీడు కూడా మనలాగే నిరంతరం జీవిస్తాడేమో అంటాడు దేవుడు. జీవవృక్ష ఫలంగా తింటే ఇంకా చావులేనే లేదు, ఎప్పటికీ బ్రతికే ఉంటాం. ఇట్లాంటి చెట్లు కొన్ని 100 చెట్లు ఉంటాయి పరలోకంలో. పండు తింటాం బతకటం, పండు తింటాం బతకటం, పండు తింటాం బతకటం. ఇంకా కావాలా వద్దు ఆ ఊరు కావాలంటే హల్లెలూయా అనండి. ఇప్పుడు ఆ ఊరికి మీరు పోతారా పోరా? ధైర్యంగా చెప్పండి, నిజంగా చెప్పండి, అబద్ధాలు చెప్పండి, పోతారా పోరా? కొంతమంది ఇంకా టెన్షన్ పడుతుంటారు. యేసు రక్తంలో కడగబడి ఎప్పటికప్పుడు మన పాపంలో ఒప్పుకొని విడిచిపెట్టి కన్నీళ్ళు విడిచి పశ్చాత్తాపడే ఏ బిడ్డైనా భూమి మీద కన్ను మూస్తే పరలోకం వెళ్ళిపోతాడు యేసు నామంలో. హల్లెలూయా. బాప్తిసం పొంది ఉండాలి, బాప్తిసం తీసుకోవాలి, దేవుని ముద్ర వేయించుకో ఉండాలి. ఇక్కడ కన్ను మూసి వెళ్ళిపోతామంత యేసు నామంలో. ఆ రాజ్యం మంది, పరలోకం మంది. అర్థమవుతుందా? కాబట్టి ఆ సుందర సియోను పట్టణంలో దేవదూతలు కూడా ఆహారం తింటారని బైబిల్ చెప్పింది. వాళ్ళ భోజనాలు వేరు, మన భోజనాలు వేరు. గింజలు పెడితే నేనైతే అసలు తిన్నాను, ప్రభు ఎడగన పడతాను నీ కంటికి. అవును, కానీ వాళ్ళు తిన్నారు చూడు ఆ గింజలు, ఆ దంచుకొని రోట్లో దంచుకొని ఆ రొట్టెలు చేసుకొని తిన్నారే, ఆ బలం అంట 40 సంవత్సరం నడిపించింది వాళ్ళని. ఆమె అని చెప్పండి గట్టిగా. 3 ప్లేట్లు బిర్యానీ తిని కిలోమీటర్ నడువు. తినదానికంటే ఏమంటే ఏం పెరిగిపోద్ది? ఆయాసం పెరిగిపోద్ది. నువ్వు బిర్యానీ తిను, నువ్వు మటన్ తిను, ఇంకోటి తిను, పండ్లు తిను, ఏమని తిను, కిలోమీటర్ నడిస్తే వాళ్ళు మాత్రం కిలోమీటర్ల దూరం నడిచినా కూడా వాళ్ళకి అలుపు రానే. పరలోకంలో ఆహారం తింటే అంత స్టామినా. ఆమె చెప్పండి గట్టిగా, చెప్పు గట్టిగా హల్లెలూయా. ఏలియా గారికి బదరీ వృక్షం కింద దేవదూత వచ్చి 2 సార్లు రొట్టెలు పెడతాడు, 2 రొట్టెలు పెడతాడు, 2 చపాతీలు పెడతాడు. వచ్చి నీళ్ల బుడ్డి, నిప్పుల మీద అప్పం, ఇంకేం దానికి నచ్చడానికి కూడా లేదు. మరి అదే సరిపోద్దో? మనకైతే నచ్చుకోవడానికి కావాలి ఖచ్చితంగా. మరి పరలోకం రొట్టెలు తింటే ఇంకేం నచ్చుకోవడానికి అవసరం ఉంటుంది. ఒకసారి తిని పోకుండా నిద్రపోయాడు, మళ్ళీ వచ్చి లేపాడు దేవదూత, మళ్ళీ తిన్నాడు. 2 రొట్టెలు తిని నీళ్లు కూడా దాక్కుండా ఏలియా గారు ఎన్ని రోజులు నడిచాడు తెలుసా? 40 రాత్రులు 40 పొగులు నడిచాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. పరలోకం నుంచి వచ్చిన 2 రొట్టెలు తింటే 40 రోజులు నీళ్లు అవసరంలే, ఆహారం అవసరంలే. అంత బలం పరలోక ఆహారం. అందుకే ఇశ్రాయేలు 40 సంవత్సరాలు వాళ్ళ సత్తువ తగ్గలేదంట. మనం దేవుని మీద ఆధారపడితే మంచి ఆహారంతో పోషిస్తాడు దేవుడు మనల్ని. ఆమేన్. ఆ 40 సంవత్సరాలు వాళ్ళు వేసుకున్న బట్టలు పాతగలేదంట. పాతగలేదంటే పాతకపు బళ్ళ కొత్తగా ఉన్నాయి. మరి వాళ్ళకి చెమట పట్టట్లేదా, మాయట్లేదా? నన్ను అడగబాకండి. మాస్తున్నాయి, ఉతుక్కుంటున్నారు, అయినా వాళ్ళ బట్టలు కొత్తగానే ఉన్నాయి. చెప్పులు కూడా తెగలేదంట వాళ్ళకి. చెప్పులు 40 సంవత్సరాలు ఎవరైనా చెప్పులు వాడతారా? 40 సంవత్సరాలు చెప్పులు వాడు చూపించండి ఎవరన్నా. సంవత్సరం 6 నెలలు, నాకు 3 నెలలకే పోతాయి, అంత బాగా వాడతాం మనం. 40 సంవత్సరాలు వాళ్ళ చెప్పులు వారు తెగల, నడిచినప్పుడు వాళ్ళ పాదాలు వాయులేదని చెప్తుంది వాక్యం. అలా దేవుడు వాళ్ళని కాపాడి సంరక్షించి పోషించి భద్రతనిచ్చి క్షేమంగా 40 సంవత్సరాలు పక్షిరాజు వలె రెక్కల మీద మోసి కోడి వలె రెక్కల కింద దాచి క్షేమంగా కానాను దేశం చేర్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. బయట ఉంటే మన్నా కుళ్ళిపోతుంది, మందసంలో ఉంటే మాత్రం 40 సంవత్సరాలు ఫ్రెష్గా తాజాగా ఉండిపోయింది. బిడ్డలారా, ఇప్పుడు నేను దాని గురించి 2 మాటలు చెప్తాను మీకు. మన్నాతో నిండిన బంగారు పాత్ర.
అనండి అందరూ. మన్నాతో నిండిన బంగారు పాత్ర. మన్నా అంటే నీకు నాకు సాదృశ్యం. మన్నా అంటే నీకు నాకు సాదృశ్యం. మనము మందసంలో ఉన్నామనుకో, ఆశీర్వాదకరంగా బతుకుతాం, లోకంలో దీవెనకరంగా ఉంటాం, క్షేమకరంగా ఉంటాం, అభివృద్ధితో ఉంటాం, నెమ్మది కలిగి నడుస్తాం, ప్రశాంతంగా జీవిస్తాం, సమాధానంగా ఉంటాం. ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని నిందలు వచ్చినా ఆశీర్వాదకరంగా సాగిపోతాం. మన్నా ఎక్కడ ఉంటే? మన్నా బంగారు పాత్రలో, మందసంలో ఉంటే. అదే ఈ మన్నా మందసానికి వెలుపల, బంగారు పాత్రకు వెలుపల, లోకంలో, అడవిలో, పొలంలో ఉందనుకో, మైదానంలో ఉందనుకో, ఒక్క రోజు తర్వాత మన్నా కుళ్ళిపోద్ది. అంటే నువ్వు నేను లోకంలో ఉండకుండా దేవుని చేతుల్లో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. మన వ్యాపారాలు, మన చేతి పనులు, మన ఉద్యోగాలు, మన పిల్లలు, మన పాడి పంటలు, మనకు సంబంధించిన ప్రతిదీ మందసంలో ఉండాలి. బంగారు పాత్రలో ఉంటే జీవితాంతం తాజాగా బతకొచ్చు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆశీర్వాదకరంగా బ్రతకొచ్చు. ఆమేన్. ఆయన మందసములో ఉంటే మనకి చిరకాలం క్షేమం. ఎండిపోం, కుళ్ళిపోం, వాసన కొట్టాం, ఫెయిల్ అయిపోయాం, ఓడిపోం, అన్నిట్లో చేయమే, తాజాగా ఫ్రెష్గా ఉంటాం. ఎక్కడుంటే మందసంలో ఉంటే, బంగారు పాత్రలో ఉంటే, ప్రత్యక్ష గుడారంలో ఉంటే. అదే కానీ ఊరు బయట ఉన్నామనుకో, ఊరికి అవతల ఉన్నామనుకో, లోకంలో ఉన్నామనుకో, చీకటికి ప్రేమించే చీకటిలోకి వెళ్ళిపోయామనుకో, కష్టపడతాం, దెబ్బలు తింటాం బిడ్డరా. అయితే నిజం చెప్పాలంటే మనం ఇప్పుడు బయట లేము, మనం దేవుని చేతుల్లోనే ఉన్నాం, మనము మందిరంలోనే ఉన్నాం. కానీ మనకు తెలియకపోవటం వల్ల విశ్వాసం రావట్లేదు, విశ్వాసం రాకపోవడం వల్ల దెబ్బలు తింటున్నాం. ఈరోజు దేవుడు ఆ విషయం అంతా మాట్లాడాలని కోరుకుంటున్నాడు. మన్నాకు సాదృశ్యమైన నువ్వు నేను బంగారు పాత్రలో ఉండాలి, మందసంలో ఉండాలి, దేవుని మందిరంలో ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. అప్పుడు మన చేతి పనులు, ఉద్యోగాలు, పిల్లలు, భవిష్యత్తు, ఆశీర్వాదం, వ్యాపారం అన్నీ ఆశీర్వాదకరంగా దేవుడు మార్చి ఈ లోకంలో మనల్ని ప్రయోజకులుగా దేవుడు మారుస్తాడు యేసు నామములో. గట్టి చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, లోకానికి మనకి మీకు తేడా చెప్తా. మనము తాజాగా ఉండాలంటే, ఆశీర్వాదకరంగా ఉండాలంటే, నెమ్మదిగా ఉండాలంటే, సంతోషంగా ఉండాలంటే, ఉన్న దాంట్లోనే తృప్తిగా బ్రతకాలంటే, అనారోగ్యాలు వచ్చినా స్వస్థపరచబడి దీవెనకరంగా సాగిపోవాలంటే, మనం లోకస్తులకు లేని నెమ్మదిని, ఆనందాన్ని అనుభవిస్తూ సంతోషంగా ఈ భూలోకంలో తాజాగా సాగిపోవాలంటే మనం 3 కార్యక్రమాలు చెప్తా. 3 మన్నా ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉంటే ఆశీర్వాదం, 3 విషయాలు చెప్తా. ఆ 3 విషయాలు మొదటిది ఏంటంటే, మన్నా బంగారు పాత్రలో ఉంది. చెప్పండి, మన్నా ఫస్ట్ ఎక్కడుంది? ఏ పాత్రలో ఉంది? బంగారు పాత్రలో పోసి, ఆ బంగారు పాత్రలో పోసిన మన్నాను తీసుకెళ్ళి మందసంలో పెట్టారు. అంటే మన్నా 1 బంగారు పాత్రలో ఉంది, 2 మందసంలో ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. మందసంలో ఉంది. 3వది, ఆ మందసం పెట్టే మూత మీద దేవదూతలు చేతులు దాచుకొని ఇలాగా కెరూబులు చేతులు దాచి ప్రార్థన చేస్తున్నట్టుగా ఉన్నారనమాట. ఆ మూత మీద ఆ దేవదూతల రెక్కల కింద ఉంది మన్నాతో నిండిన బంగారు పాత్ర. మన్నా ఎక్కడ ఉంది? బంగారు పాత్రలో ఉంది. బంగారు పాత్ర మందసంలో ఉంది. మందసం మీద చేతులు చాచి ప్రార్థిస్తున్న కెరూబుల చేతి కింద ఉందన్నమాట ఆ మన్నా. ఇలా 3 రకాలుగా ఈ 3 అనుభవాల మధ్య నివాసం చేస్తున్న మన్నా. అందుకనే 40 సంవత్సరాలు చెడిపోకుండా తాజాగా శ్రేష్టంగా ఉండగలిగింది మన్నా. ఒకవేళ ఊరి వెలుపల బయటగానే ఉంటే ఒకరోజుకే ఏమైపోద్ది? కుళ్ళిపోద్ది. బ్రతికుండి ఊపిరి పీల్చోడు హల్లెలూయా అని చెప్పండి. కరుణక్క ఊపిరి పీల్చం. కరుణక్క, నా ప్రభు అయిన యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించును గాక. జయం జయం యేసు రక్తములో జయం జయం. 5 నిమిషాలు ఆపేస్తా అంతే. 5 నిమిషాలు ఆపేస్తా పాట పాడిన కానీ చప్పట్లు కొట్టి. లేదు లేదిక వేరే ఆశ్రయం. పాట షార్ప్ పెట్టాలి. మనకు దుర్గం లేదు లేదిక వేరే ఆశ్రయం. హల్లెలూయా. జయం జయం యేసు రక్తములో జయం జయం. లయం లయం సాతాను కట్లన్నీ లయం లయం. కొంచెం సౌండ్ తగ్గింది, పాట సౌండ్ తగ్గించు. స్తోత్రం దేవునికి స్తోత్రం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.
వచ్చును. యేసు నామముకే పాప క్షమాపణ, యేసు రక్తములోనే శాప విమోచన, ఆయన నామములోనే. పాప క్షమాపణ, యేసు రక్తములోనే శాప విమోచన, ఆయన నామములోనే. ఎంత ఘోర పాపికైనా క్షణములో విడుదల. ఆలస్యము చేసావో తప్పదు నీకు మూల్యం. ఎంత ఘోర పాపికైనా క్షణములో విడుదల. ఆలస్యము చేసావో తప్పదు నీకు మూల్యం. స్తోత్రం. జయం జయం యేసు రక్తములో, జయం జయం లయం లయం. సాతాను కట్లన్నీ లయం లయం. జయం జయం యేసు రక్తములో, జయం జయం లయం లయం. సాతాను కట్లన్నీ లయం లయం. హల్లెలూయా. బిడ్డలారా, ఒక్క రోజు తర్వాత కంపు కొడుతున్న మన్నా 40 సంవత్సరాలు తాజాగా ఉండడానికి కారణం ఆ మన్నా బంగారు పాత్రలో ఉంది, మందసంలో ఉంది, చేతులు చాచి ప్రార్థిస్తున్న కెరూబుల రెక్కల కింద ఉంది. దేవుడు నమ్ముకున్న నీ కుటుంబం, నా కుటుంబం మరణం వరకు తాజాగా ఉండాలంటే మనం కూడా బంగారు పాత్రలో ఉండాలి, మందసంలో ఉండాలి, చేతులు చాచిన కెరూబుల రెక్కల కింద ఉండాలి. ఈ 3 అర్థాలు ఏంటి చెప్పే ముందు ఒకే మాట చెప్తా. ఈ వారంకి బంగారు పాత్ర గురించి చెప్పి ఆపేస్తా, మిగతా వచ్చే వారం 2 చెప్పుకుందాం. మన్నా బంగారు పాత్రలో పోసి మందసంలో పెట్టారు. బంగారు పాత్ర అంటే ఏంటంటే బిడ్డరా, బైబిల్లో బంగారాన్ని దైవత్వానికి సాదృశ్యంగా పోల్చారు. బంగారం దైవత్వానికి లేదా దేవునికి సూచన. ఎందుకంటే లోకంలో ప్రజలు ఈరోజు ఎక్కువగా ఇష్టపడేది దేన్ని? ఆడవాళ్ళు అయితే ఇంక నువ్వు ఏమి వాళ్ళ ముందు నాకు 4 కమ్మలు, 4 చెవులు, 4 దండలు పెట్టి ఈ పక్క డబ్బు కట్టి పెట్టి దేని కోరుకుంటారా? ఆడవాళ్ళకి అమితమైన ప్రేమ బంగారం అంటే. ఆడవాళ్ళకే కాదు, అందరికీ. ఎందుకంటే అది విలువైన ఖనిజం, విలువైన ఖనిజం బంగారం. మనుషులకు బంగారం అంటే ఇష్టం, బంగారం విలువైంది. అలాగే బంగారం దైవత్వానికి సాదృశ్యం, బంగారం దేవునికి సాదృశ్యం. అయితే ఆ బంగారు పాత్ర గిన్నె, ఆ బంగారు పాత్ర దేవుని హృదయానికి సాదృశ్యం అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. బంగారు పాత్ర అంటే దైవత్వానికి సాదృశ్యం. బంగారు పాత్ర అంటే దేవుని హృదయానికి సాదృశ్యం. అది మన్నా 40 సంవత్సరాలు తాజాగా ఉండింది బంగారు పాత్రలో ఉండటం వల్ల. నువ్వు నేను మరణం వరకు ఆశీర్వాదకరంగా సాగిపోవాలంటే మనమందరవి దేవుని హృదయంలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ హృదయంలో ఉండాలి? ఎవరి హృదయంలో ఉండాలి? సైతాన్ హృదయమా, దేవుని హృదయమా? దేవుని హృదయంలో ఉండాలి. బిడ్డరా, దేవుడు మనల్ని అందరినీ ప్రేమిస్తున్నది వాస్తవం. దేవుడు నీతో పాటు నాతో పాటు లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుడు మనల్ని అందరినీ ప్రేమించడం ఒక ఎత్తు, కానీ మనము కూడా దేవుని ప్రేమించాలి, మనము కూడా దేవుని ఇష్టపడాలి, మనము కూడా దేవుని కోసం నిలబడాలి. ఆయన ఎప్పుడు చూపే ప్రేమ కంటే ఎక్కువ ప్రేమ మన మీద చూపేటట్టుగా మన ప్రేమ ఆయనకు తెలియాలి. చెప్పండి, 40 సంవత్సరాల మన్నా తాజాగా ఉన్నట్లు నీ జీవితం నా జీవితం తాజాగా ఉండాలనుకుంటే మరణం దాకా మనము దేవుని హృదయంలో చోటు సంపాదించుకుందుము గాక. దేవుని హృదయంలో మనం ఏం సంపాదించుకోవాలా? చోటు.
దేవుని హృదయంలో చోటు సంపాదించుకోవాలంటే మనం దేవుణ్ణి ప్రేమించాలి. మనం నిజంగా దేవుణ్ణి ప్రేమించే పని అయితే మందిరాన్ని విడిచిపెట్టి దూరంగా ఉండలేము, ప్రార్థన చేసుకోకుండా ఉండలేము, వాక్యం చదవకుండా ఉండలేము, దేవునితో నడవకుండా ఉండలేము. కొన్నిసార్లు బలహీనపడినా మరలా లేచి నడిచి వెళ్ళిపోతూ ఉంటాం దేవుడితో. దేవుని కొరకు కొన్ని తీర్మానాలు చేసుకుంటాం. నా దేవుడి కోసం నేను ఇంకా ఏం చేయగలను, ఎలా చేయాలి, నా దేవుని నేను ప్రేమించాలి, నా దేవుని పనుల మీద ఉండాలి, నేను దేవునికి ఉపయోగపడాలి, నా ప్రభు కోసం జీవించాలి, నా పనుల కోసమే కదా, నా జీవితం కోసం, నా కుటుంబం కోసమే కదా, నేను దేవుని కోసం ఎంతో కొంత చేయాలి, నా దేవుని కోసం ఏదో ఒకటి చేయాలి. ఎలా కొంతమంది దేవుణ్ణి ప్రేమించే వాళ్ళ ఆలోచనతో సతమతం అయిపోతూ ఉంటారు. బిడ్డ అమ్మ, ఎప్పుడైతే నువ్వు దేవుని కొరకు ఆలోచిస్తావో అప్పుడు మనం దేవుని హృదయంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంటాం. ఉదాహరణకి మన సంఘంలోకి 50 మంది ఉన్నారు అనుకోండి. ఈ 50 మంది మీద పాస్టర్ గారి ప్రేమ ఉంటుందా? 50 మంది మీద పాస్టర్ గారికి ప్రేమ ఉండదు కాబట్టి ప్రతి ఉదయాన్నే పేర్లు పెట్టి ప్రార్థన చేస్తుంటాడు, బాధ్యత కాబట్టి చెయ్యాలా. కానీ 50 మందిలో మళ్ళీ ఒక 5 మందో 10 మంది మీద ప్రత్యేకమైన ప్రేమ ఉంటుంది మళ్ళా. అవునా కాదు సురేష? ఒక 5 మంది మీద 10 మంది మీద ప్రత్యేకమైన ప్రేమ ఉంటుంది. ప్రార్థన చేస్తా వీళ్ళ పేరుకొని వచ్చిందంటే ఒక 2 నిమిషాలు ఆగి ఎక్కువ ప్రార్థన చేస్తారు వీళ్ళ గురించి. ఎందుకంటే వాళ్ళు సేవకుడు కొరకు చేస్తున్న కొన్ని కార్యాలు, సేవకుని కుటుంబం కోసం, సంఘం కోసం పడే కష్టం, వాళ్ళు దేవుని కొరకు పడే ప్రయాస, వాళ్ళు దేవుని కోసం చేసే పరిచర్య, వాళ్ళు దేవుని కోసం ఖర్చు పెట్టే విధానం, వాళ్ళు దేవుని సేవలో పరిగెత్తే విధానం, వాళ్ళు ఏదో ఎక్కువగా చేస్తున్నారు దేవుని కోసం. అది గుర్తొచ్చినప్పుడు పాస్టర్ గారికి వాళ్ళ మీద ఒక ప్రత్యేకమైన ప్రేమ పుడతాది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అలాగే దేవుని హృదయంలో కూడా మన మీద ప్రత్యేక ప్రేమ పుట్టాలా. అలా ఎవరైతే దేవుని హృదయంలో ప్రత్యేక ప్రేమ సంపాదించుకుంటారో వాళ్ళు తాజాగా ఉంటారు చచ్చిపోయేదాకా. యేసు నామములో ఏ కంపు, ఏ పురుగు, ఏ దుర్వాసన, ఏ కీడు, ఏ అపాయం వాళ్ళ గుడారాలు దరిచేరకుండా, వాళ్ళ శరీరాలు దరిచేరకుండా దేవుని కాపుదల్లో భద్రపరుస్తాడు. దేవుని హృదయంలో చోటు సంపాదించుకున్న వాళ్ళు. బిడ్డలారా, సార్ మాకు లేదా ఆయన హృదయంలో స్థానం మాకు లేదా అని మీరంటే, బిడ్డ లేదు అని నేను చెప్పలేను, కానీ మీకే తెలియాలి. నిజంగా మీరు దేవుని కోసం కష్టపడుతున్నారా? దేవుని కోసం ప్రయాసపడుతున్నారా? నిజంగా దేవుని కోసం పరిగెత్తుతున్నారా? లేకపోతే చల్లారిపోయారా? ఒకప్పుడున్న పరుగు ఉందా? ఒకప్పుడున్న హుషారు ఉందా? ఒకప్పుడున్న దేవునికి ఒక మమకారం, దేవుడు అంటే దేవుని పనులు అంటే ఆసక్తి ఇప్పుడుందా? అవన్నీ మీకే తెలియాలి బిడ్డలు. కాబట్టి దేవుని హృదయంలో చోటు సంపాదించుకున్న వాళ్ళకి బంగారు పాత్రలో ఉన్న మన్నా తాజాగా ఉన్నట్లుగా దేవుని హృదయంలో ఉండే వాళ్ళకి అన్ని రంగాల్లో దేవుడు సహాయం చేసి నడిపిస్తాడు. యేసు నామములో గట్టి చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, దేవుడు సంతోషపడాలంటే, దేవుడు మనల్ని ప్రేమించాలంటే మన ప్రవర్తన విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. చూడకూడని వాటి విషయంలో కాస్త గట్టిగా ఉండాలి. వినకూడని వాటి విషయంలో గట్టిగా నిలబడాలి. మాట్లాడకూడని వాటి విషయంలో తీర్మానం చేసుకోవాలి. మనము కూడా దేవుని కోసం అడుగు ముందుకెయ్యాలి. మనం కూడా నిలబడటానికి ఇష్టపడాలి. మనం కూడా ప్రభువును సంతోషపెట్టడానికి పూనుకోవాలి. ఇలా మన తీర్మానాలు, మన ప్రయత్నాలు చూస్తున్న మన దేవుడు సంతోషపడి, అయ్యో నా బిడ్డ నా కోసం ఇంత ఆలోచిస్తున్నాడే, నా బిడ్డ నా కోసం ఇంత ప్రయాసపడుతుందే, నా బిడ్డ నా కోసం ఇంత ఆలోచిస్తుందే అని ఆశ ఆయన చూసిన దేవుడు సంతోషంతో మన మీద ప్రత్యేక శ్రద్ధ నిలుపుతాడు. ఆయన ప్రత్యేక శ్రద్ధ నిలిపాడంటే దాని అర్థం ఆయన హృదయంలో మనకు చోటు దొరికింది యేసు నామములో. గట్టి చెప్పండి హల్లెలూయా. ఏదో వచ్చాం, విన్నాం, పోయాం, వెళ్ళిపోయాం, మళ్ళీ వచ్చాం, అంతా సాగిపోతుంది అనుకుంటే అది కాదు తమ్ముడా. ఇంకా నువ్వు ముందుకు రావాలి, ఇంకా మారాలి, ఇంకా మార్పులోకి రావాలి. ప్రభువా, పాస్టర్ గారు చెప్పినట్లుగా, సేవకులు చెప్పినట్లుగా నీ మనసులో చోటు సంపాదించుకునే భక్తి నాకు కావాలి. నీ మనసులో చోటు సంపాదించుకోవడం ఎట్లాగో నాకు నేర్పించు అని ప్రార్థన చేయండి. దేవుడు మీకు ఖచ్చితంగా నేర్పిస్తాడు. ఆయన హృదయంలో మనం నిలబడితే ఇక మన జీవితాలు నాశనం కావు, పురుగు పట్టవు, వాసన పట్టవు, మరణం వరకు మనం తాజాగా సాగిపోతాము యేసు నామములో. యోసేపు దేవుని హృదయంలో చోటు సంపాదించుకోవటం వల్ల మరణం వరకు దీవెనకరంగా బ్రతికాడు యేసు నామములో. అబ్రహాము దేవుని హృదయంలో చోటు సంపాదించుకోవటం వల్ల దీవెన, యాకోబుకి దీవెన, ఇస్సాకుకు దీవెన, మోషేకు దీవెన, సమూయేలుకు దీవెన, దావీదుకు దీవెన, సొలొమోనుకు దీవెన. ఇలా మన పితరులందరూ దీవించబడ్డారు. వారి జీవితం ఆశీర్వాదకరంగా ముగించబడింది. వారి జీవితకాలం అంతా దేవుని హృదయంలో చోటు సంపాదించుకున్నారు. మన పితరులు దేవుని హృదయంలో చోటు సంపాదించుకునే భక్తి చేశారు. మనము కూడా అటువంటి లోతైన స్థితిలోనికి ప్రభు చేత నడిపించబడుదుముగాక. మనము చేయాల్సిన వాటిని మనం చేస్తే దేవుడు చేయాల్సిన వాటిని దేవుడు చేస్తాడు. నిలబడాలన్న ఆశ అయినా నీకుంటే
పడిపోతున్న నిన్ను నిలబెట్టి వాడుకుంటాడు, ఆయన నీ ఆశ తీరుస్తాడు. ఆశ కలగాలి. మొదట నా దేవుని హృదయంలో చోటు సంపాదించుకోవాలి. మన్నా అని పిలువబడి నేను బంగారు పాత్రలో ఉండాలి, దేవుని హృదయంలో ఉండాలా, అప్పుడు నేను తాజాగా ఉండగలుగుతానని దేవుని హృదయంలో చోటు సంపాదించుకున్నట్టు కొరకు ప్రయాసపడుదుము గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. గారడీ సీమోన్ అనే ఒక వ్యక్తి అపోస్తలుగా కనబడతారు మనకి అపోస్తల కార్యాల్లో. గారడీ సీమోన్, ఈ గారడీ సీమోను దేవుని శక్తిని డబ్బుతో కొనాలని చూస్తాడు, డబ్బుతో కొనాలని చూస్తాడు. అప్పుడు పేతురు ఏమంటాడంటే, దుర్మార్గుడా, సమస్త నీతికి విరోధి, దేవుని శక్తిని డబ్బుతో కొంటావా అని. కొందరు డబ్బు కొరకు, ఆస్తుల కొరకు, లోకం కొరకు వాడుకు ప్రాకులు ఆడతారు. బిడ్డ, అది దేవుని బిడ్డకి తగింది కాదు. మనకు మొదట దేవుడు, దేవుని సన్నిధి, దేవుని ఆలయం, దేవుని మనస్సు, అదే మనకు ముఖ్యం. దాని తర్వాత ఏమైనా. కాబట్టి బంగారు పాత్రకు సాదృశ్యమైన దేవుని హృదయంలో మనం చోటు సంపాదించుకుంటే మన జీవితాలు ఆశీర్వాదకరంగా సాగిపోతాయి. ఈ రీతిగా దేవుడు మన సంఘాన్ని, మన కుటుంబాల్ని మరణం వరకు తాజాగా, దీవెనకరంగా, శ్రేష్టకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా మన కుటుంబాలను మన ప్రభు ఆశీర్వదించి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, పిల్లలు ప్రార్థన చేసుకుందాం.